జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారు దాసశేష స్వామి వారి పరంపర పీఠం దాసగుడి అంగలగుదురులో 67వ లక్ష మల్లెపూలు పూజలు సీతారామస్వామి వారికి 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈరోజు గురువారం నాడు శ్రీ సీతామ్మవారి పూజల్లో భాగంగా గోదాదేవి కళ్యాణం జరిగింది. అట్లానే 9వ తారీఖు నుంచి 19వ తారీఖు రామాయణం, సంపూర్ణ రామాయణం యజ్ఞం మొదలుపెట్టాము. ఈరోజు యుద్ధాకాండలో కొన్ని స్వర్గలు జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఉంది. 19వ తారీఖు ఆదివారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది. విశేషం ఏంటంటే రేపు సీతా అమ్మవారి జయంతి, నవమి రోజు, వైశాఖ శుద్ధ నవమి సీతా అమ్మవారి జయంతి, చైత్ర శుద్ధ నవమి రామచంద్రమూర్తి జయంతి. సీతా అమ్మవారి జయంతి సందర్భంగా రేపు ఉదయము సీతా అమ్మవారికి నవకలశాలతో అభిషేకం జరుగుతుంది. రాత్రికి పూలతో అలంకారం జరుగుతుంది. 67వ సంవత్సరం దాసేశ్వర స్వామి వారిచే ప్రారంభపడిన లక్ష మల్లెపూల పూజ 67వ సంవత్సరం జరుగుతుంది. ఇదంతా వాసుదాస్ స్వామి వారి, దాసేశ్వర స్వామి వారి, శేషదాస్ స్వామి వారి కృపా కటాక్షములతో జరుగుతుంది. గత సంవత్సరము చిదంబర శాస్త్రి వారిచే 9 సంవత్సరాలు 6 కోట్ల మంత్రం ధారపోసిన యంత్రము వాసుదాస్ స్వామి అనుగ్రహ బలం చేత అక్టోబర్ 8వ తారీఖు మన ఆశ్రమం ఇచ్చేసి ఇక్కడ పూజ చేయించుకొని ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసింది. వచ్చి సంవత్సరం లోపు అయింది కాబట్టి మనం కూడా ఇక్కడ రామాయణం యజ్ఞం చేద్దామని శ్రీమాన్ గుంటూరు కోటేశ్వరరావు గారు మీ కోరగా వారు అంగీకరించారు. వారి ఆధ్వర్యంలో 9వ తారీఖు నాడు మొదలుపెట్టాము. 9వ తారీఖు 10వ తారీఖు బాలాకాండ జరిగింది. 11వ తారీఖు అయోధ్యకాండ, 12వ తారీఖు అయోధ్యకాండ, 13వ తారీఖు అరణ్యకాండ, 14వ తారీఖు కిష్కింధాకాండ, సుందరకాండ నిన్న జరిగింది. ఇవాళ యుద్ధాకాండ కొంత భాగం మొదలుపెట్టారు. నిన్న సప్తమి సందర్భంగా సీతారాముల వారికి సహస్ర కలశాలతో అభిషేకం కూడా జరిగింది. రేపు సీతామ్మవారి జయంతి సందర్భంగా నవకలశాలతో అభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులు పాల్గొవలసిందిగా కూర్చున్నాము. ఎంతో శక్తివంతమైన పీఠము. ఎంతోమందికి వారి వారి కోరికలు తీరినాయి. కళ్యాణం కావాల్సిన వారికి కళ్యాణం అయినాయి. ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇతర దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి, మన రాష్ట్రంలో కానీ మన భారతదేశం నుంచి కానీ శిష్య పరంపర భక్తులు వారి వారి కోరికలు తీరుస్తున్నారు. సుమారు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆశ్రమం ఇది. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారంటే అందరికీ తెలిసినదే. వారు వాల్మీకి రామాయణానికి 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు, అర్థము తార్పర్యంతో విశేషార్థాలతో 69వ ఏట ఒక గిద్ద ఆవుపాలు మాత్రమే తీసుకొని రోజుకి 20 గంటలు చొప్పున శ్రమించి ఒంటిమిట్ట కోదనాథ స్వామికి సమర్పించారు. ఒంటిమిట్ట దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు అక్కడున్న అధికారులు వీరిని వచ్చి అక్కడ సేవ చేయవలసిందిగా ప్రార్థించారు. వారి మాటకి చేసి 1922లో ఈ టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఒక గాలి గోపురానికే సుమారు ఆ రోజుల్లోనే 3 లక్షలైంది. అమ్మవారికి సొమ్ములు చేయించారు. రథాలు నిత్యము ఇబ్బంది లేకుండా పండుగ చేశారు. ఎంతో శ్రమకు వచ్చి వారు చేసిన శ్రమకు ఈరోజు అంటే ఇటీవల మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఒంటిమిట్ట దేవాలయాన్ని ప్రభుత్వం గుర్తించి అక్కడ భద్రాచలంలో శ్రీరామనవమి చేస్తున్నట్టుగా ఒంటిమిట్టలో కూడా ఇక్కడ చేద్దామని నిర్ణయించి మన ఆంధ్ర ఒంటిమిట్టగా భద్రాచలం అపర భద్రాచలంగా జరుగుతున్న కార్యక్రమాలు మీకు అందరికీ తెలిసింది. పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా మన సంస్థ తరఫున ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠమైన అంగలగుదురు సంస్థ తరఫున కళ్యాణం రోజున మన వంతు కూడా
పట్టుబట్టలు పంపిస్తున్నాము. అది ప్రతి సంవత్సరము వారు వీణా రాఘవాచార్య గారు తెలియజేస్తున్నారు అందరికీ. ఇది కూడా ఆంధ్ర వాల్మీకి పరంపర పీఠం కాబట్టి ఎన్నో శక్తివంతమైన పీఠము కాబట్టి మీరు ఏమైనా కోరికలు ఉంటే వచ్చి ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ కోరుకోవచ్చును. ఈ జరుగుతున్న కార్యక్రమంలో మీ గోత్రనామాలతో చెబుతున్నాము. ప్రత్యక్షంగాని పరోక్షంగాని పాల్గొనవచ్చును. ఇంకా శుక్ర శని ఆది 3 రోజుల కార్యక్రమం ఉంది. ఈ 3 రోజులు కూడా మీ గోత్రనామాలతో చేయించుకున్నా కూడా మంచిది. మీరు ఎవరైనా చేయించుకోదలుచుకున్న భక్తులు 9966153156 9966153156 9966153156కి ఫోన్ చేసి మీ ఫోన్ నంబరు అన్నీ తెలియజేస్తుంది. మీ గోత్రనామా తెలియజేస్తుంది కోరుచున్నాము. జై శ్రీరామ్.